కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ కె అనిత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఆమెకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని అన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఆమె పేర్కొన్నారు. నమస్కారం అండి, నేను కాకినాడ జిల్లా డిఎంహెచ్ఓ మాట్లాడుతున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు మనము సీజనల్ డిసీజెస్ గురించి మాట్లాడదామని నేను ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మనకి పీక్ సమ్మర్ యాక్టివిటీ అంతా తగ్గిన తర్వాత ఇప్పుడు మరి వాతావరణం మారటం జరిగింది. ఈ వాతావరణం మారటం వల్ల మనకి సీజనల్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్, మస్కిటోస్ పెరగటము, అదే విధంగా ఈగలు పెరగటము, వీటి వలన మనకి కొంచెం సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణంలో సడన్ గా మార్పు రావటం వల్ల, ఎండ నుండి ఒకసారి సడన్ గా గాలి వాతావరణం మారటం వల్ల కూడా మనకి దగ్గు, రొంప ఇలాంటివి కూడా ఎక్కువగా పెరిగి అవి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లోకి వెళ్ళి అవి మనకి డిసీజెస్ కాస్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా మరి ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ ఈ రైనీ సీజన్ వల్ల కొంచెం ఎక్కువగా అవకాశం ఉండి అవి కలవటం కూడా జరుగుతుంది. అందువల్ల ఈ వాటర్ కంటామినేషన్ జరగకుండా మనము ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన పర్సనల్ జాగ్రత్తలు ఏమున్నాయంటే హ్యాండ్ వాష్ ఎక్కువగా చేసుకోవాలి. అదే విధంగా ఆహారం తినే ముందు, ఆ తర్వాత మల విసర్జన తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ రెగ్యులర్ గా చేసుకున్నట్టయితే ఈ ఫుడ్ కంటామినేషన్ బారి నుండి మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అదే విధంగా ఈ ఎక్కువగా వర్షాలు అది జరిగినప్పుడు మనము కాసి చల్లార్చిన నీళ్లు తాగటం చాలా క్షేమకరమని, చాలా మంచిదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే విధంగా కూరగాయలు, ఆకుకూరలు ఇవి కూడా మనం వండుకునేటప్పుడు వాటిని శుభ్రంగా కడిగి వాడాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే వేడివేడిగా ఆహార పదార్థాలు తినటమే క్షేమం మనకి ఈ సీజన్ మారినప్పుడు. అదే విధంగా ఒక పూట వండిన ఆహారం మరొక పూట తినడం కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలని తెలియజేస్తున్నాను. అదే విధంగా దోమలు పెరగకుండా కూడా మనం ప్రతి శుక్రవారం ఫ్రైడే యాక్టివిటీ చేస్తాం. ప్రతి ఫ్రైడే అంటే ఆ వారంలో ఎప్పుడు నీళ్లు నిల్వ ఏది ఉన్నా కూడా ఆ ఫ్రైడే నాడు ఆ పాత్రలో నిలవ నీరు అంతా పారవేసి అవి ఆరిన తర్వాత తిరిగి మళ్ళా నీరు పట్టుకోవాలని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ఎందువలనంటే ఈ నిలవ నీరు వలన మనకి ఆ దోమ యొక్క లార్వా అందులో పెరిగి ఎగ్స్, లార్వా అవన్నీ పెరిగి మనకి మస్కిటోస్ తయారవుతాయి. మన ఇంటి చుట్టుపక్కల ఉండే నిల్వ నీరు వలన, అదే విధంగా వర్ష నీరులో ఈ వర్షం నీరు మనకి కొబ్బరి బండాలు, టైర్స్, ట్యూబ్స్, పాడేసిన వాటర్ బాటిల్స్ వాటిల్లో నిల్వ ఉండటం వల్ల మనకి మంచి నీటిలో నిల్వ ఉండటం వల్ల డెంగ్యూ దోమ కొడుతుంది. కాబట్టి అవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఫ్రైడే యాక్టివిటీ కరెక్ట్ గా చేయటం వల్ల మనం ఈ దోమల బారి నుండి కూడా మనం పర్సనల్ ప్రొటెక్షన్ పొందటం ద్వారా ఈ విధంగా మనము మరి సీజనల్ వ్యాధులు పడకుండా జాగ్రత్త పడవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.